ప్రశాంతమైన విశాఖ నేరస్తులకు అడ్డగా మారుతోందా? ఏపీ ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో గంజాయి సాగు స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల కారణంగా దశాబ్దాల తరబడి ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి రవాణా ఊపందుకునే వాదనలు వినిపిస్తున్నాయి. ఒడిశా, చెన్నై, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో గంజాయి వినియోగిస్తుండటంతో స్మగ్లర్లు విశాఖ ఏజెన్సీని టార్గెట్ గా పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రశాంతమైన విశాఖ నేరస్తులకు అడ్డాగా మారుతోందా? ఇటు ఏపీ ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇటు అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల కారణంగా దశాబ్దాల తరబడి ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి రవాణా ఊపందుకునే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, మొత్తం దేశంలో ఎక్కడ గంజాయి కేసులు నమోదవుతున్నా కూడా దాని మూలాలు విశాఖ జిల్లా నుంచి వస్తూ ఉండడంతో తీవ్రమైన ఆవేదన కలిగిస్తుందన్నది ప్రస్తుతం మనకు వస్తున్న గణాంకాల ప్రకారం తెలుస్తుంది. అయితే ఏ కేసెస్ రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఆ మూలాలు విశాఖపట్నం నుంచే ఉంటున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ప్రొడక్ట్ తయారు అంటే ఆ పంటని పండించడం కానీ, గంజాయి పంటని పండించడం కానీ, లేకపోతే గంజాయి రవాణాకి సంబంధించిన అంశాలు కానీ ఏ కేసులకు సంబంధించినా కూడా ఇక్కడ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు బోర్డర్స్తో పాటు మిగతా ప్రాంతాలకి కూడా ప్రధానంగా వెహికల్స్ ద్వారా వెళ్తుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలాగే ఇతరితర మార్గాల గుండా కూడా వెళ్తూ ఉన్నట్లుగా పోలీస్ రికార్డ్స్ ప్రకారం చెప్తూ ఉన్నారు. మరి నార్కోటిక్ బ్యూరోస్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక గత 2019 నుంచి ఇప్పుడు 2024 వరకు ఉన్న రికార్డ్స్ పరిశీలిస్తే కనుక దాదాపుగా 6,528 కేసెస్ ఇప్పటిదాకా కూడా రిజిస్టర్ అయ్యాయి. దాదాపుగా 200% ఇంక్రీజ్ అయినట్లుగా కూడా పోలీస్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ కేసెస్ కి సంబంధించి మరి 5.57 లక్షల కేజీల గంజాయిని ఇప్పటిదాకా సీజ్ చేసినట్లుగా కూడా వాళ్ళ రికార్డ్స్ లో ఉంది. ఒక్క విశాఖపట్నం వరకు చూసుకుంటే కనుక మొత్తం స్టేట్ అంతా కూడా అంటే ఈ ఏడాది స్టేట్ అంతా కూడా 360 మంది గంజాయి కేసెస్ లో ఉంటే కేవలం ఒక్క విశాఖపట్నంలోనే 1260 మంది దాదాపుగా విశాఖ జైల్స్ లో ఈ కేసెస్ మీద అరెస్ట్ అయి ఉన్నవారు ఉన్నారు. అంటే ఎంత భారీ స్థాయిలో ఈ గంజాయి రవాణా కానీ, పంట సాగు కానీ ఇక్కడ జరుగుతుంది అన్నది ఈ రికార్డ్స్ ప్రకారం మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. దీంతో ప్రభుత్వం ఈ గంజాయి నియంత్రణ చేస్తేనే ఖచ్చితంగా నేరాల నియంత్రణ చేయగలము అన్నది ఒక స్టడీ చేసిన తర్వాత దీన్ని ఒక సవాల్గా తీసుకుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నియంత్రణ కోసం ముక్కుపాదం మోపే ప్రక్రియను మొదలుపెట్టింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 5 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆపరేషన్ పరివర్తన పేరుతో ఇప్పటికే గంజాయి పంటని పూర్తిగా ధ్వంసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీస్ లో పాడేరు, చింతపల్లి, ఆంధ్ర ఒడిశా సరిహద్దు బోర్డర్స్ లో దాదాపుగా 11 మండలాల్లో ఈ పంట సాగు ఎక్కువగా ఉందని గమనించిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి సారించి పంటని సాగు చేసే అంశాలను అయితే నివారించగలిగారు. కానీ రవాణాను మాత్రం పూర్తి స్థాయిలో అరికట్టే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వం ఏం చేయాలి అన్న ఒక సబ్ కమిటీస్ కూడా వేసి దాని మీద ఒక నివేదికను తీసుకురావడం జరిగింది. హోమ్ మినిస్టర్ అనిత ఆధ్వర్యంలో ఈ నివేదికలను కూడా ఇవ్వడం జరిగింది. పోలీసు అధికారులు అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోస్ మొత్తం అందరూ కూడా దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రిపోర్ట్స్ ని ప్రభుత్వం ముందు ఉంచారు. గత వారంలో జరిగిన ఏదైతే సబ్ కమిటీ భేటీలో వాటిలన్నింటినీ కూడా ప్రభుత్వం ముందు చెప్పిన నేపథ్యంలో ఈ ట్రాన్స్పోర్ట్ ను కూడా ఆపితే తప్పితే గంజాయి నేరాల నియంత్రణ ఆపలేము అన్నది ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చి ఇప్పటికే చెక్ పోస్టులు పెంచడంతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా దాదాపుగా ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. దాదాపుగా 5,000 మంది పోలీసులతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ గంజాయి రవాణా కానీ, సాగు కానీ వీటిలన్నింటి మీద కూడా ఒక ఉక్కుపాదం మోపి వాటిలన్నింటినీ కూడా నియంత్రించే పరిస్థితిని ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి పక్కా ప్రణాళికతో అంటే 100 రోజుల్లోపు దీన్ని మొత్తం నియంత్రణ చేసే విభాగాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలన్న దాని మీద పనిచేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా యంత్రాంగం కానీ. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నం మూలాల నుంచి ఎక్కడికైతే సరఫరా అవుతుంది, అలాగే ఇక్కడ పంట సాగుకు సంబంధించిన అంశాలేంటి, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా గంజాయి సాగుకి ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాలు చాలా అనుకూలమైన ప్రాంతాలుగా చెప్తూ ఉంటారు రికార్డ్స్ ప్రకారం. ఇక్కడున్న వాతావరణం అంటే క్లైమేట్ ఏరియాస్ ప్రకారం అక్కడ పంట సాగుకి ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న అమాయక గిరిజనుల్ని ఆ గంజాయి సాగు కోసం కానీ, రవాణా కోసం కానీ వాడుకుంటున్నట్లుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా శీలావతి అన్న ఒక రకం ఇక్కడ పండుతూ ఉంటుంది. దానికి ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా చాలా రేట్ ఉంటుంది. దాదాపుగా కేజీ దగ్గర వాళ్ళకి హండ్రెడ్స్ అబోవ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఆ రకం పంటని ఇక్కడ పండించేందుకు ఆ సరిహద్దు ప్రాంతాలని వీళ్ళంతా కూడా వాడుకుంటున్నట్లుగా, గంజాయి స్మగ్లర్స్ వాడుకుంటున్నట్లుగా కూడా గుర్తించారు. ముఖ్యంగా ఇక్కడ గిరిజనులకి ఉపాధి మార్గాలు తగ్గుతున్న నేపథ్యంలో వాళ్ళని కేవలం అమాయకమైన గిరిజనుల్ని ఈ రవాణా కోసం కానీ, పంట సాగు కోసం కానీ వినియోగిస్తున్నారు. ఇది ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో అసలు నేరస్తులు బయట ఉంటున్నారు. కేవలం ఏదో కూలి పనులు చేసుకుంటూ పొట్టకూటి కోసం ఇట్లాగా ట్రాన్స్ఫర్ అవుతున్న వాళ్ళు మాత్రం జైల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి న్యాయ సలహాలు తీసుకుని ఆ విధంగా వాళ్ళకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కూడా అన్నది ఒక స్పెషల్ టీమ్ని ఇన్వెస్టిగేట్ చేయమని కూడా ఆదేశించినట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది. గత 2 వారాల క్రితం హోమ్ మినిస్టర్ అనిత ఇక్కడ ప్రిజన్ ని కూడా సందర్శించడం జరిగింది. జైలు సందర్శనలో భాగంగా ఆమె స్వయంగా పరిశీలించారు. అక్కడ కేసెస్ ని కనుక చూసుకుంటే కనుక గంజాయి కేసెస్ లో ఎక్కువగా చాలా మంది మైనర్స్ కూడా వచ్చేస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక ఉక్కుపాదం మోపి ఈ నియంత్రణ జరిపితే మీరు అన్నట్లుగా అనిత ఆల్రెడీ కొన్ని ఇచ్చారు, కొన్ని కమాండ్స్ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇప్పటికే మీరు చెప్తున్నట్టుగా అమలవుతున్నాయి. దీంతో పాటు ఎక్కడైనా గంజాయి పట్టుపడితే ఎవరైనా సరే కామన్ పీపుల్ కూడా చెప్పొచ్చు, వాళ్ళకు ఒక ప్రైజ్ మనీ ఉంటుందని కూడా చెప్పారు. సో ఇది కూడా ఏ మేరకు అమలవుతోంది? ఎస్ కరెక్ట్. ఎందుకనంటే కేవలం ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే ఈ పనులు పూర్తి చేయలేదు. ప్రజల భాగస్వామ్యం కూడా కావాలి. ప్రజలు ఖచ్చితంగా దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఈ నేర నియంత్రణకు కానీ, గంజాయి నియంత్రణకు కానీ ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో ఈ రకమైన చర్యలకు కూడా వాళ్ళు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైతే ఇట్లాంటి ఎవరినైనా అంటే గంజాయి సాగు చేయాలని కానీ, లేకపోతే అది రవాణా చేయాలని కానీ ఎవరినైనా అక్కడ వచ్చి అమాయకమైన గిరిజనుల్ని ప్రోద్బలం చేసినట్టయితే వాళ్ళు కనుక ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తే కనుక ప్రభుత్వం వాళ్ళకి రహస్యంగా అంటే వాళ్ళ పేర్లు ఎక్కడ బయట పెట్టకుండా, వాళ్ళ సమాచారాన్ని బయటికి లీక్ చేయకుండా గోప్యంగా ఉంచుతూ వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ విధంగా ప్రజల్ని భాగస్వామ్యం చేసుకోవాలి ఈ రకమైన నియంత్రణ కోసం అన్నది ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఆ విధమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎందుకనంటే ప్రజల భాగస్వామ్యంతోనే ఖచ్చితంగా మంచి సుపరిపాలన అందించే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం చేయాల్సిన పనులతో పాటు అక్కడ ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలని వాళ్ళొక విధానాన్ని అంటే ఒక సపరేట్ ఒక విధానాన్ని రూపొందిస్తూ ఉన్నారు. 100 days లో వీటిలన్నిటికీ అంటే ఇంత తక్కువ టైంలో ఈ టాస్క్ ని పూర్తి చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం అవుతుంది అన్నది ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఒక భావన అయితే ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకునేదానికి ఒక ప్రణాళికను కూడా రూపొందించారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.